ఈ ప్రాపర్టీ నీకు అప్పగిస్తానని నేను నీకు మాటిచ్చాను. ఆ మాట మాత్రం తప్పను. అది నీదే. అత్తయ్య గారు చెప్పినట్టు వాళ్ల ఉసురు మనకొద్దు. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఒక నెల రోజులు ఓపికగా ఉండు. దాన్ని నేనే నీకు అప్పగిస్తాను. సరేనా? నన్ను నమ్ము హంస. సరే వదినా, మీ అందరికీ ఆపోజిట్గా నేనెందుకు బ్యాడ్ అవడం? అలాగే మీకు నచ్చినట్టే చేయండి. బట్ 1 మంత్ కంటే మించి ఒక్కరోజు కూడా ఊరుకునేది లేదు. విన్నావు కదా విరాజ్, నువ్వడిగినట్టు 1 నెల గడువిస్తున్నాను అంతే. ఆ తర్వాత నువ్వే ఆ ప్రాపర్టీని మీ అత్తయ్యకి అప్పగించేసే. సరేనా? సరేమా. వెంటనే ఈ విషయం పృథ్వీకి చెప్పాలి. అమ్మ ఒడిని విడిచి మీరంతా వెళ్ళిపోవాల్సిందే. అక్క, ఇంకా విరాజ్ గురించి ఆలోచిస్తున్నావా? లేదు. ఏం లేదని నువ్వు చెప్పొచ్చేమో గాని నీ మనసులో ఏముందో మాత్రం నీ కళ్ళు చెప్పేస్తాయి. నీ పరిస్థితి నాకు అర్థమవుతుందక్కా. నిన్నటి వరకు జెంటిల్మెన్ గా కనిపించిన విరాజ్ ఈరోజు కనీసం కామన్ మ్యాన్ గా కూడా మన విషయంలో స్పందించకుండా వెళ్ళిపోయాడంటే ఇక్కడ విరాజ్ ఏదో చెడ్డవాడనో ఇంకేదో అనుకోవాల్సిన పని లేదు. డబ్బులో పుట్టినవాణ్ణి డబ్బే కదా పెంచి పెద్దవాణ్ణి చేసేది. అందుకే డబ్బున్న వాళ్ళలాగానే ప్రవర్తించాడు. మీరెవరు నేనెవరు అన్నట్టు కాలు చేసి వెళ్ళిపోమని అంత ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం, అందరూ ఇలాగే ఉన్నారు. ఆ రోజు నెక్లెస్ విషయంలో కూడా నన్ను దొంగలా చూశారు. హ్యాండ్ బ్యాగ్ చెక్ చేశారు. అలా చేయటం వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో అని కూడా ఆలోచించారా అక్క? అన్ని కోట్లు ఉన్నా కూడా ఒక చిన్న నెక్లెస్ పోయినంత మాత్రాన చచ్చిపోతారా అక్క? అయినా హంస ఎలాంటి వ్యక్తో నీకు తెలుసు కదా. ఆవిడ బలవంతం మీదైనా విరాజీ పని చేసి ఉండొచ్చు కదా. అలా ఎలా చేస్తారక్క? మనకంటూ ఒక మనసాక్షి ఉన్నప్పుడు ఆ దేవుడొచ్చి తప్పు చేయమన్నా చెయ్యరక్క. మహి, నువ్వు ఎన్నైనా చెప్పక్క. విరాజ్ మంచి నటుడు. ఫ్రెండ్షిప్ చేసి హ్యాండ్ ఇచ్చినా నీకు తన మీద నెగటివ్ ఇంప్రెషన్ రాకుండా భలే యాక్ట్ చేశాడు. గ్రేట్. మహి, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. జరిగిందేదైనా మనమేం మార్చలేము. రా, ప్రశాంతంగా పడుకో. స్మైలీ చెప్పిన దాని ప్రకారం ఆ విరాజ్ గాడు వచ్చి నేను పెద్ద పద్ధతును అసలు ఈ విషయంలో నాకు సంబంధమే లేదని అందరినీ కన్విన్స్ చేస్తే నేనేమైపోవాలి? ఆ 1 రోజుల గడువు విషయం వాడు కానీ వీళ్ళకి చెప్తే అస్సలకే మోసం వస్తుంది. నో, అలా జరగకూడదు. ఏం చేయాలి? వాడి ఏ స్టెప్పు వర్కౌట్ కాకూడదా? అంటే నేను ఇక్కడే ఉండి నా స్క్రీన్ ప్లేని పవర్ఫుల్గా వర్కౌట్ చేయాలన్నమాట. పృథ్వీ గారు,
పృథ్వీ గారు, చైత్ర, ఎప్పుడొచ్చారు? జస్ట్ నో చైత్ర. ఇలా సైలెంట్ గా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? నథింగ్ చైత్ర. పృథ్వీ, ఏదైనా మాట్లాడాలా? నేను వచ్చింది మాట్లాడడానికి కాదంటీ, ఇక్కడే ఉండడానికి. అంటే మీకు సెక్యూరిటీగా ఉండడానికి వచ్చాను. ఆ విరాజ్ మీకు 3 రోజులు టైం ఇచ్చాడు. సో ఈ 3 రోజులు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకు తను ఏ రౌడీలను పెట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడనిపించింది. అదే నేను ఇక్కడ ఉంటే మీకు కాస్త ధైర్యంగా ఉంటుందనే వచ్చాను. నాకెందుకు ఇందులో మీ స్వార్థమే ఎక్కువ కనపడుతుంది. ఏంటి, షాక్ అయ్యారా? మీరే చెప్పారు కదా మా అక్కంటే మీకు ఎంత ఇష్టమో అని. తన కోసమే ఇంత కేర్ తీసుకుంటున్నారేమో అని, ఆ స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా నేను ఇది నా స్వార్థం కోసమే చేస్తున్నాను. ఐ మీన్ నా చైత్ర కోసమే. చైత్ర, చైత్ర, చైత్ర. చైత్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పృథ్వీ, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు. నేను చైత్రతో మాట్లాడాలి, తప్పుకో. 3 రోజులు నేను టైం ఇచ్చా.